సో హాయ్ ఎవరీవన్, ఇక్కడ చూస్తున్నారు కదా మన కోడిపిల్ల చచ్చిపోయినాయి. సో మింగేసి తినేసింది. సో ఎక్కడి నుంచి వచ్చిందని చూసాను సో మన ఫామ్లోని. భయ్యా ఒక 30 seconds వీడియో అయితే మన వాళ్ళకి చూపెట్టడం అయితే జరిగింది. అందులో చాలా విషాదం అయితే ఉంది. ఈరోజు వాటి గురించి నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నావా? అలా ఏం జరిగింది? ఏంటంటే మన కోడిపిల్ల చచ్చిపోయినాయి. అంటే వీడియో చూసారు కదా మీరు. చచ్చిపోయి ఏంటి అంటే మింగిస్తూ చంపేసిన ఎన్ని కోడిపిల్లలు? 24 కోడిపిల్ల. సుమారు ఎంత నష్టం ఉండొచ్చు? 25,000, 27,000. ఈరోజు 25,000 నష్టం జరిగినా నువ్వు తట్టుకునే శక్తిలో ఉన్నావు? తట్టుకోవడం అంటే తప్పదు కదా, కొన్ని ఇప్పుడు అలా జరిగితే అలా జరుగుతాయి. సో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఫామ్స్ కానీ ఇంటర్ పెంచుకున్న కానీ మింగేసి అలవాటు పడిందంటే మళ్ళీ వదలడం చాలా కష్టం కదా. జాగ్రత్తగా చూసుకోవాలి, రాకుండా చూసుకోవాలి. సో మనం కూడా ఏదో చేద్దాం. ఇప్పుడు ఇన్ని రోజులు కోడిపిల్లలు ఉంచడానికి కారణం ఏంటి? అవి ఏంటంటే మనం వెంటనే సేవ్ చేయొచ్చు, కాదు వెంటనే సేవ్ చేస్తే ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అవుతుంది, కొన్ని చనిపోతాయి కదా అని చెప్పేసి ఒక 3-4 days మన దగ్గర ఉంచుతాం. సో ఉన్నట్లో కూడా మనకి ఒక 3 బుక్ చేసుకున్నారు. 1 month chicks ఒక బ్రదర్ గారు ఒక 5, అలాగే ఇంకొక 2 కూడా బుక్ చేసుకున్నారు. మరి ఇప్పుడు అడ్వాన్స్ గా కొట్టిన డబ్బులు అది ఒక బ్రదర్ గారికి కొట్టేసాను రివర్స్. ఇంకో బ్రదర్ గారు వచ్చి లేదన్నా మీ దగ్గర ఉంచండి, చిక్స్ వచ్చాక చెప్పండి నేను తీసుకుంటాను, మీ దగ్గర తీసుకుంటా అన్నారు. సరే, ఫోన్ చేయాలి, ఇంకా చేయలేదు, చేస్తాను. ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వగలవా? సజెషన్ అంటే నా తరఫు నుంచి చాలా మంది అడుగుతారు అన్న ఇందులో బాగుంటుందా అని పెట్టుకుంటేనే అని. ఒకసారి ఇలాంటి దెబ్బలు కూడా తగులుతాయి, తట్టుకోగలరు. అంటే రిస్క్ చేయగలిగితేనే నువ్వు ఎదగలుగుతావు. ఈ రోజు ఇప్పుడు నీకు 25,000 నష్టం వచ్చింది. నీకు ఆల్రెడీ చాలా బాకీ ఉందని కూడా చెప్పాను నాతో. మరి ఎన్ని ఎలా తట్టుకోగలుగుతావు? ఫామ్ అయితే తీను తప్పదు, ఇంకో ఏదో చేయాలన్నా. ఎలా చేయాలంటే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఎలా నష్టం వచ్చిందని ఇక్కడ ఈ రోజు 25,000 పోయినాయి. ఇది ఇన్ని రోజులు కష్టం, నీ కష్టం ఇది ఇన్ని రోజులు అంటారు కానీ ఇన్ని రోజులు అని చెప్పలేం కదా. మనం మన ఫామ్ పెట్టి ఒక 6 months అవుతుంది. ఓకే, ఇది పెద్ద దెబ్బ. కనీసం నెల 15 రోజులు పడుతుందా పిల్లలు రావడానికి మన చేతికి? పిల్లలు రావడానికి మన నెల పైన కాదు, 2 నెలల పైన పడుతుంది. అంటే మన పెట్టలో ఒకసారి గుడ్లు పెడితే మామూలు ఒక్కొక్కటి గట్టిగా పెడితే 8 గుడ్లు, అంటే 8 గుడ్లు కన్నా ఎక్కువ పెట్టాలి. అలాంటిది పెట్టి సుమారు ఒక 2 నెలల పైన అవుతుంది. అవి పెట్టి చిక్స్కి వచ్చినాయి వాటికి మనకు అన్ని గుడ్లు కానీ మొత్తం అన్నీ అయ్యి ఒక 24 గుడ్లు చేరుకొచ్చినాయి గుడ్ల నుంచి. ఇంకా అవి కూడా మన దగ్గర ఉంచాం 4-5 days అలా ఉంచాం కాబట్టి సేల్ చేద్దాం అనుకున్నాం. పోయినాయి. ఒక 2 నెలలు అవుతుంది మొత్తానికి. ఇలా ఒక 20 పిల్లలు రావడానికి 2 నెలలు పట్టింది మనకి, 24 పిల్లలు రావడానికి. 2 నెలల కష్టం ఈరోజు ఒక రోజులో ముంగిసి తినేసింది. అలాగే చాలా మంది అడుగుకుంటున్నారు ఫామ్ పెడితే లాభం వస్తుందని. భయ లాభం వస్తుందని మాత్రం ఎవరు ఫామ్ పెట్టకండి. నష్టం రావచ్చు, లాభం రావచ్చు, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయగలను అనుకుంటేనే పెట్టండి. ఓకేనా? కొంతమంది కామెంట్స్ చేస్తానమాట భయ నేను పెట్టడం తప్పలేదు, బట్ లాభం మార్చి అయితే పెట్టండి. ఓకేనా? సో ఇంకా ఏం చెప్పడానికి లేదు కానీ చెప్పాను కదా, మింగేసి వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో అలాగే మీ అందరికీ చిన్న ఉదాహరణ చెప్తానంటే ఎగ్జాంపుల్. సో లైఫ్ అంటే హ్యాపీనెస్ ఒకటే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హార్ట్ ఈసీజీ స్కాన్ చేస్తారు కదా, స్కానింగ్ ఈసీజీ అంటారు. సో ఇట్లా గీతలు అదే టోయ్ అని. సో అది ఎప్పుడే ఇలా వెళ్తేనే మనం బ్రతుకున్నట్టు, అది ఇలా లైన్ మొత్తం మనం చచ్చిపోయినట్టు. సో లైఫ్లో అప్పుడు ఉంటాయి, డౌన్లు ఉంటాయి, కష్టాలు, కన్నీళ్ళు, హ్యాపీనెస్, ఇలా మన లైఫ్ ఇలా ఉంటేనే మనం బ్రతుకున్నామని అర్థం. సో ఈ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయని నువ్వు బ్రతుకున్నామని అర్థం, గుర్తుపెట్టుకు అర్థమైందా? సో అన్ని ఆనందాలు కావాలంటే తప్పదమ్మా, కష్టపడి ఇలాంటి తప్పదు. చిన్న మాటకి ఫైనల్గా ఏంటంటే డబ్బులు ఆశించి లాభం ఆశించి అయితే ఏది చేయొద్దు. ఇక్కడ నచ్చి నీకు చేయాలనిపిస్తే చేయి. ఓకేనా? సో మీ బాబాయ్ నేర్పుతాడు, మీ తాత నేర్పుతే నీకు పడిపోతే ఎప్పటిలా రూపాయి సంపాదించాలి. పడ్డా తెలిసిన చూస్తారంతే. అర్థంగా? ఇది తప్ప నువ్వు కష్టాలు ఉన్నా కానీ ఒక సాయం చేస్తాం, లేకపోతే వేరేలాగా ఎవరో రాలేదు. ఈ రోజు నీ ముందు నుంచి 100 గోళ్ళు చెప్తాను నువ్వు ప్రాబ్లమ్స్లో ఉంటాయి అని చేయలేదు. రూపాయి తీసేమ్మని నీకు ఎవరు. సో అలాగే ఎవ్వనే నమ్మకం, ఎంతవరకు ఉండాలో అంతవరకే. నీకు నువ్వు సంపాదించుకో, నీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, అంతే. ఇంకైతే చెప్పడానికి ఏం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను ప్రతి వీడియోలో ఒక డైలాగ్ చెప్తూ ఉంటాను కదా, ఇది ప్రతి ఒక్క డైలాగ్ అనుకుంటారు. సో అది విని అర్థం చేసుకుని ఫాలో అయ్యే వాళ్ళకి అవే ఆయుధాలు. అయితే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఫామ్ పెడతాకే 1,50,000 అంటున్నారు.
కూడా తను అప్పు చేసి తెచ్చాను. అది దాని వడ్డీ కడుతున్నాను. అంతకుముందు స్టార్టింగ్లో ఒకసారి దెబ్బ పడింది. అప్పుడు ఇంకా ఎన్ని దెబ్బలు పడతా ఉంటాయి. ఇంకా అన్నీ మేనేజ్ చేసుకుంటే రాగలగాలి అబ్బా లైఫ్. అంటే ప్రాబ్లం వచ్చింది కదా ఎత్తితే ఎక్కడ ఎత్తేసినట్టు నువ్వు ఫేస్లో ఆనందం కనబడుతుంది కానీ నాకు ఇక్కడ తప్పదు కదా. సో అలాగే నన్ను సపోర్ట్ చేస్తాను మనసుతో కోరుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు సజెషన్స్ కోసం మొన్న అయితే లైవ్ పెడదాం కూడా. యాక్చువల్లీ మన ఛానల్ పోయింది వేరేది. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు కాల్ చేస్తే కొంచెం చెప్పలేను. నాకు డిప్రెషన్ కొంచెం చూసుకోవాలి ఇవన్నీ. ఇంకానే సో నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను అందరికీ, ఓకేనా. సో BSLR అని చెప్పి కొత్తగా కూడా పెంచుతున్నాం మనం. అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుదాం అనుకున్నాం. గాడ్ ఏంటో మనకి ఎగ్జామ్స్ పెడుతున్నాడు, స్టెప్ బై స్టెప్ లాగుతున్నాడు. ఏం పర్లేదు, మనం అయితే ముందుకు వెళ్దాం. BSLR గురించి కూడా ఫుల్గా పెడతాను. కింద కామెంట్స్లో పెట్టి పార్ట్ కూడా పెట్టమని. సో అన్నీ పెడతాను భయ్య. కొంచెం లేట్ అయినా సరే క్లారిటీగా పెడతాను, గుర్తుపెట్టుకుని, ఓకేనా. సో నన్ను మరింత సపోర్ట్ చేస్తారని మనసుతో కోరుకుంటూ, సో జై ఫామ్. థ్యాంక్ యూ సో మచ్.